I welcome all of you to my farm. It is a totally natural farm. It is a biodiversity park. It is integrated natural farming and it is followed by the Subhash Palekar methodology of natural farming. It is cow-based natural farming. ప్లాంట్ హెల్త్ బాగుంటుంది. ప్లాంట్ హెల్త్ బాగుంటే ప్లాంట్ని తిన్న జంతువులైనా బాగుంటాయి, మనమైనా బాగుంటాం కదా. దిస్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద హెల్త్ ఆఫ్ ద సాయిల్ హెల్త్ బాగుండాలి. నేనుగా ఇక్కడ చేస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఐ స్టాప్డ్ యూజింగ్ కెమికల్స్ ఇన్ మై ఫార్మ్. ఐ స్టాప్డ్ యూజింగ్ ద ఫెర్టిలైజర్స్, ఐ స్టాప్డ్ యూజింగ్ ద పెస్టిసైడ్స్, ఐ స్టాప్డ్ యూజింగ్ ద వీడిసైడ్ విచ్ ఆర్ డేంజరస్ టు అవర్ హెల్త్ అండ్ టు ద సాయిల్ హెల్త్. కీటకాలను చంపడానికి పెస్టిసైడ్స్ యూజ్ చేస్తాం. ఏ కీటకాలు చంపడానికి? పంటలను తినే వాటిని చంపడానికి ఉపయోగిస్తాం కదా. శాండల్వుడ్ ఈజ్ ఏ రూట్ పారాసైట్ ప్లాంట్. మీకు ఇక్కడ సైన్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, బయోడైవర్సిటీ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ మై ఫార్మ్. మీరు ఒక వారం రోజులు మీరు ఇక్కడ వచ్చి రీసెర్చ్ చేయొచ్చు, తీసి సబ్మిట్ చేయొచ్చు, డిజర్టేషన్ చేయొచ్చు మీరు ఇక్కడ. శాండల్వుడ్ అవన్నీ కూడా. శ్రీగంధం ఈజ్ ఏ రూట్ పారాసైట్ ప్లాంట్. వాటికి కావాల్సిన మొక్క ఏం చేస్తుంది? ఫోటోసింథసిస్, కార్బన్ డైఆక్సైడ్ నీటిని తీసుకొని ఫోటోసింథసిస్ చేసుకొని ఆహారం తయారు చేసుకుంటుంది. అంతే కదా, సింపుల్ బేసిక్. మీరు పిల్లలకు చెప్పేది అదే కదా రేపు. సో ఇదేం చేస్తుంది అంటే, సరిపోను వాటిని తయారు చేసుకోలేదు కాబట్టి మిగతాది ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే అదర్ ప్లాంట్స్ నుంచి తీసుకుంటుంది. సో వీటికి హోస్ట్ ప్లాంట్స్ ఉన్నాయి. అందుకనే ఈ ఎత్తు పెరిగిన మొక్కలు ఉన్నాయి మీకు అక్కడోటి. తర్వాత ఏదో ఒక మొక్క ఉంటుంది, అవి వాటి నుంచి ఇవి ఆహారం తీసుకుంటాయి, రూట్ పారాసైట్ ప్లాంట్. ఇంకా మీకు ఇట్లే పోతే, ఇగో ఈ మొక్క ఉంది కదా, ఇది రెడ్ శాండల్, ఎర్రచందనం. తర్వాత అరటి ఉంది, కొబ్బరి ఉంది, సీతాఫల్ ఉంది. సీతాఫల్ కూడా బిగినింగ్ టు ద ఎండ్ ఉంటుంది నా తోటలో, ఎంటైర్ ఫామ్లో. ఇంతకుముందు చెప్పాను కదా, ఇది బయోడైవర్సిటీ పార్క్, మల్టీ లేయర్ క్రాప్. మల్టీ లేయర్ అంటే వివిధ అంతస్తు లోపల మొక్కలు ఉంటాయి, బహుళ అంతస్తు లోపల మొక్కలు ఉంటాయి. అట్లే మొక్కలు కూడా బహుళ అంతస్తు లోపల దే లివ్ ఆన్ ఇట్. ఈ రకంగా అన్ని రకాల మొక్కలు ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి. సీతాఫల్ ఉన్నాయి, కరివేపాకు ఉంటుంది, శాండల్వుడ్ ఉంటుంది, కొబ్బరి ఉంటుంది, అరటి ఉంటుంది, జామ ఉంటుంది, నిమ్మ ఉంటుంది, మునగ ఉంటుంది, అల్లనేరేడు ఉంటుంది, డ్రాగన్ ఉంటుంది, కల్మకాయలు ఉంటాయి, అవకాడో ఉంటుంది, స్టార్ ఫ్రూట్ ఉంటుంది, లిచీ ఉంటుంది. ఎవ్రీ ఫ్రూట్ ఈజ్ దేర్ ఇన్ మై ఫార్మ్. ఇది సింధూరం మొక్క, సింధూరం. హనుమంతుడికి వేస్తాం కదా సింధూరం. ఇంకో కొంతకాలం అయితే నేను నేచురల్గా కలర్స్ ఇవి కూడా ఇవ్వగలుగుతాను. మీరు వాడే అన్ని కెమికల్స్తో తయారు చేసినవి మీ నొసట పెట్టుకుంటే నొసటనే మచ్చలు వస్తాయి. రేపు భవిష్యత్తులో ఇలాంటి మొక్కలు పెంచుకొని వీటి కాయలు వస్తాయి, సింధూరం కాయలు వస్తాయి. అలాంటి మెడిసినల్ ప్లాంట్, ఇట్ ఈస్ ఏ మెడిసినల్ ప్లాంట్. ఇట్లా ప్రతి మొక్క మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, ఫారెస్ట్ ప్లాంట్స్ ఉంటాయి, ఫుడ్ ప్లాంట్స్ ఉంటాయి, అన్ని రకాల మొక్కలు ఈ క్షేత్రంలో. ఇట్ ఈజ్ ఏ డెన్స్ ఫుడ్ ఫారెస్ట్, దట్టమైన ఆహారపు అడవి. ఒకే మొక్క ఉండదు, ఒకే క్రాప్ ఉండదు, మల్టీ లేయర్ క్రాపింగ్ ఉంటుంది, మల్టీ లేయర్లో ఉంటుంది. ఇది వాటర్ యాపిల్. దీని పక్కన బొప్పాయిలు కనపడుతున్నాయి కదా, బొప్పాయిలలో ఆడ మొక్కలు మగ మొక్కలు వేరువేరుగా ఉంటాయి. మీరు చూసినట్లయితే కనిపిస్తాయి. మామూలు హైబ్రిడ్ వాటిలోనేమో ఒకటే ఉంటాయి. వాటిని మోనోషియస్, డయోషియస్ అన్ని మీరు బయాలజీలో అదే డయోషియస్, ఈ మోనోషియస్. ఇవి రామ ఫలం ఉంది, లక్ష్మణ ఫలం ఉంది, హనుమ ఫలం ఉంది. సీతాఫలం ఏమో మామూలుగా మీ అందరికీ తెలుసు, కస్టర్డ్ యాపిల్. వాటితో పాటు రామ ఫలం ఉంది, లక్ష్మణ ఫలము యాంటీ క్యాన్సర్ డ్రగ్ లక్షణాలు ఉన్నాయి. ఆకుల కషాయం కూడా తాగుతారు. పండ్లు కూడా గదల్లాగా ఇంతలా వస్తాయి. రామఫలం ఉంది, లక్ష్మణ ఫలం ఉంది, సీతాఫలం ఉన్నది. ఇట్లా అన్ని రకాల వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మోనోషియస్ మొగ మొక్కలు, బొప్పాయి మొగ మొక్కను చూసారా, దానికి కాత రాదు, కాయలు రావు, ఓన్లీ ఫ్లవరింగే ఉంటుంది. అది ఫెర్టిలైజేషన్ అవి మిగతాయి కాస్తాయి. సో వీటి నుంచి వచ్చే విత్తనాలు మీకు మొలకెత్తి కాయలు కాస్తాయి. అల్లనేరేడు ఉన్నది, కొబ్బరి ఉన్నది, అరటి ఉన్నది. ఇంకా వీటి కింద కూరగాయలు పెట్టుకోవచ్చు, తీగజాతి పెట్టుకోవచ్చు, టమాటో వేసుకోవచ్చు, మిర్చి వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఇది రామఫలం, హైలీ న్యూట్రియంట్ ఫ్రూట్, మెడిసినల్ ఫ్రూట్. తొడిమ ఇంత పొడుగుంటుంది, కాయ చిన్నగా ఉంటుంది. మనం హైబ్రిడైజేషన్ ప్రాసెస్లో ఏం చేసామంటే కాయను లావు చేసాము, చెట్టును తొడిమను చిన్నగా చేసాము. మొక్కలు, వరి మొక్క ఉంది, పొట్టి మొక్కను చేసాము, గెలను ఇంత పొడుగు చేసాం. మనకి ఎందుకంటే గెల కావాలి, కాయ కావాలి మనకు కదా. చెట్టునేమో పొట్టిగా చేసాము, శాఖీయ భాగాన్ని పొట్టిగా చేసాము, ప్రత్యుత్పత్తి భాగాన్ని పెద్దగా చేసాం. దాంతో ఏమైంది, న్యూట్రియంట్ వాల్యూ తగ్గిపోయింది.
మళ్ళీ వాళ్ళ మనం ఎందుకు న్యూట్రియంట్ వాల్యూకు వచ్చినాము, ఎందుకు వీటికి మరి మొక్కలు మళ్ళీ రేర్ ఫ్రూట్స్కి మనం ఎందుకు వస్తున్నామంటే దట్ ఈస్ ద పాయింట్. ఎందుకంటే న్యూట్రియంట్ వాల్యూ హైయెస్ట్ ఉంటుంది, దాంట్లో మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్కడ దొరకాలి అవి? నేచురల్ ఫ్రూట్లో దొరకాలి. ద బెస్ట్ ప్లాంట్ ఏంటంటే వాక్కాయ, కల్మకాయ అంటాము, వాక్కాయలు అంటాం, కరొండా అని కూడా అంటాం దీన్ని. వాక్కాయ ఏదైతుందో ఏమైనా ఫ్రూట్ దొరుకుతుంది మనకు చూస్తే, ఈ వాక్కాయనే షుగర్ సిరప్లు వేస్తే చెర్రీ ఫ్రూట్ అవుతుంది. చెర్రీస్ తింటారు కదా, ఏడబెట్టుకొని తింటారు కేక్ మీద. చెర్రీ అనగానే ఎక్కడ తింటారు? కేక్ మీద. ప్రాసెస్ చేయాలి. మీరు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ చదువుకుంటే అది చేసుకోవచ్చు. నా దగ్గర మాత్రం దేశవాళీ ఆవులే ఉన్నాయి. దేశవాళీ ఆవులలో కూడా సాహివాల్ ఉన్నాయి, గిర్ ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నాయి. నా వ్యవసాయం అంతా గో ఆధారిత వ్యవసాయం అని చెప్పాను కదా. గో ఆధారిత వ్యవసాయం అన్నప్పుడు నేను ఉపయోగించేది ఏంటంటే ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు మజ్జిగ. దీస్ ఆర్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫర్ మై ఫార్మింగ్. ఆవు పేడ అంటే మామూలుగా తీసుకుంటాము. ఆవు మూత్రానికి అక్కడ ఒక చిన్న పిట్ లాగా చేశాను, అక్కడ కలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రమ్ములలో తీసుకొని చేసుకుంటాను. ఇందులో జీవామృతం అంటే ఎంతమందికి తెలుసు? జీవామృతం అనే పేరు విన్నారా? అసలు విన్నారా? ఓకే. ఎట్లా తయారు చేస్తారు? ఏమన్నా ఆవు పేడ, ఆవు మూత్రము ఒక 200 లీటర్ల డ్రమ్ము లోపల 10 కిలోల ఆవు మూత్రము, 10 కిలోల ఆవు పేడ, 2 కిలోల పప్పుల పిండి, 2 కిలోల బెల్లము, పిడికెడు పుట్ట మీది మట్టి కానీ గట్టు మట్టి కానీ తీసుకొని తయారు చేసేది జీవామృతం. 48 అవర్స్ అంటే 2 డేస్ దాన్ని క్లాక్ వైజ్ స్టిర్ చేస్తే జీవామృతం తయారవుతుంది. జీవామృతము అనగా అదొక కల్చర్ ఆఫ్ మైక్రోబ్స్ను పెంచేటటువంటిది జీవామృతం. గట్టు మీద మట్టుని ఎప్పుడైతే తెచ్చినామో, మనం ఎక్కడైతే తొక్కినామో, మనం ఎక్కడైతే విషాలు వేసినామో అక్కడ మైక్రోబ్స్ చచ్చిపోయినాయి. ఎక్కడైతే మనం తొక్కకుంటున్నామో, ఎక్కడైతే మనం వ్యవసాయం చేయకుంటున్నామో అక్కడ మనకు మైక్రోబ్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇందులో వేస్తే, ఈ డ్రమ్ములో వేస్తే అవి పెరుగుతాయి. 48 అవర్స్ అయితే మనము మీకు ఇంకోటి చెప్తాను, ఇది చెప్తే అర్థమైంది. పెరుగు పాలల్లో తోడేస్తాం. పెరుగు చేయడం అంటే, పాలను పెరుగు చేయడం అంటే ఏంది? ఇది కల్చరింగ్ ఆఫ్ బ్యాక్టీరియా. ఏ బ్యాక్టీరియా? లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. ల్యాబ్ అంటాం, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ల్యాబ్ మైక్రోబ్స్ను పెంచడం. తోడేస్తాయంటే పుట్టమన్నులో లేదా గట్టుమన్నులో ఆరోగ్యకరమైన మట్టి కాబట్టి దాన్ని వేస్తే దాంట్లో ఉండే వస్తాయి. ఇంకా మీరు మంచిది కావాలనుకుంటే అడవికి పోయి అడవి నుంచి కింద పిడికడంత మట్టి తెచ్చుకుంటే, ఎక్కడ మానవుడి పాదము మోపకుండా ఉన్నామో, ఉందా ఏమన్నా? ఎక్కడన్నా ఉంటే అక్కడ అడవులలో ఎక్కడ ఉంటే అక్కడ పిడికెడు మట్టి తెచ్చుకుంటే అందులో అన్ని సకల జీవరాశులు ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటే ఆవులు ఉండాలి, గేదెలు ఉండాలి, గొర్రెలు ఉండాలి, మేకలు ఉండాలి, కోళ్ళు ఉండాలి. వ్యవసాయం అంటే అన్నీ ఉండాలి. రైతు అనేవాడు ఏటీఎం లాగా ప్రతిరోజు ఆదాయం రావాలనే కాన్సెప్ట్ తోటి ఈ వ్యవసాయం నేను నడిపిస్తున్నాను. ఇక్కడ ప్రతి మొక్క కూడా ఒక విశిష్టత ఉంటుంది, ఒక గొప్ప విలువ ఉంటుంది. బార్డర్ ప్లాంట్స్ ఎక్కువగా అల్లనేరేడు ఉంటాయి. ఎందుకు బార్డర్ అల్లనేరేడు అంటే ఎత్తుగా పెరుగుతాయి. దే ఆర్ ద లీడ్ ప్లాంట్స్ ఇన్ మై ఫామ్. ఆ మూలకు అక్కడొకటి ఉంటాయి. పక్షులకు స్థావరాలు ఇస్తాయి. పక్షులు బాగా ఈ చెట్టు ఉందనుకో, అల్లనేరేడు పనులు చిన్నగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ కొనం కదా. మార్కెట్ ఉండదు కాబట్టి నేను కూడా తెంప. అవి ఎవరికి పోతాయి? పక్షులకు పోతాయి. సో అట్లా పక్షులు తింటాయి. తర్వాత అది ఎత్తైన మేడి చెట్టు కనపడుతుంది కదమ్మా. నేను ఎప్పుడైతే ఇంట్లో రసాయనాలు ఆపేసానో ఆ పిట్టలు తీసుకొచ్చి చేసుకున్నాయి ఆ చెట్టును, అంత పెద్ద చెట్టును. దాని వయసు 10 సంవత్సరాల కంటే ఎక్కువేం లేదు. దాని పండ్లు పండుతాయి, మేడి పండ్లు. మనం ఒక పండు తినము, మనం తెంపము. పక్షులే వస్తాయి, పక్షులే తింటాయి, పక్షులే గూళ్ళు పెట్టుకుంటాయి అట్లా. సో మీరు ఇక్కడ బజ్జింగ్ సౌండ్స్ కూడా, మీరు సైలెంట్గా ఉంటే ప్రతి చోట బజ్జింగ్ సౌండ్స్, మీకు పిట్టల సౌండ్ ఉంటుంది. నా క్రాప్కు ప్రొటెక్షన్ అవే, సహజ రక్షణ వ్యవస్థ అవే. తర్వాత ఎన్నో రకాల పక్షుల కాలవలం ఉంటుంది. మీరు కొంచెం మనం ఇంత డిస్టర్బ్ అయ్యే వరకు కనపడలేదు, కానీ పాల పిట్టలు కూడా నాకు ప్రతిరోజు ఎదురొస్తుంటాయి. పాల పిట్టలు చాలా ఉన్నాయి. సో అట్లా నెమ్మళ్ళు కూడా వస్తాయి ఎక్కువ, అవి కూడా సంచరిస్తూనే ఉంటాయి. వాటితో పాటుగా ఇది ఉన్నది, ఇది మొక్కమ్మ, గ్రీన్ ఫాడర్. ఇది పశుగ్రాసం, ఇది ఎవర్ గ్రీన్ ప్లాంట్, పశుగ్రాసం, ఫాడర్ ప్లాంట్. ఎక్కడ దేశంలో ఎక్కడ పోయినా ఏ మంచి మొక్క దొరికినా ఆ మొక్కను తీసుకురావడం, ఇందులో ఒకటి పెట్టడం, అది. సో జీవ వైవిధ్యంలో ఇట్లా ఒక పశుగ్రాసంగా దీన్ని ఎందుకు చాతున్నా అంటే, ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. సో వాటి కోసం ఇట్లా పశుగ్రాసం కోసం చాతున్నాను. కొమ్మ పెడితే మొలుస్తుంది సార్. కొమ్మ పెడితే మొలుస్తుంది. తర్వాత ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ల్యాండ్ వీ హ్యావ్ టు మేక్ యూజ్.
మనం వ్యవసాయం లోపల ప్రతి ఇంచును మనం ఉపయోగించుకుంటేనే మనకు ఉపయోగపడుతుంది. లేకపోతే కలుపు మొక్క పెరుగుతుంది, పిచ్చి మొక్క పెరుగుతుంది, సంథింగ్ హ్యాపెన్స్. సో ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ల్యాండ్ వీ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్. మీరు ఇక్కడ ఇది దారి, వాస్తవానికి ఇది ఒక దారే. ఆ దారిలో చూడమ్మా చిన్న ప్లానింగ్, పెద్ద సైన్స్, రాకెట్ సైన్స్, గీకెట్ సైన్స్ ఏం లేదు ఇక్కడ. ఈ మొక్కకు ఆ మొక్కకు ఒక తాడు కట్టాను, నడం లేని కాడ ఒక కర్ర పాతాను, దాని మీద క్రీపర్స్, అన్ని రకాల తీగజాతి, అది కాకర ఉంది, పొట్లకాయ ఉన్నది, తర్వాత సొరకాయ ఉన్నది, ఇంకా ముందుకు పోతే దొండ ఉన్నది. సో ఇట్లా మనం లిటిల్ బిట్ ఆఫ్ ప్లానింగ్ తోటి ఏ సీజనల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్, ఆ సీజనల్ వెజిటేబుల్స్ మనం పంచుకోవచ్చు. అట్లనే ఆడ పండు మిర్చి ఎక్కువైంది, ఎండబెట్టాను. మిర్చి ఉంటుంది మీరు మిర్చి అంటే బయట చూడండి 100 రోజులు మందులు కొడుతూనే ఉంటారు. విత్తనం నాటడానికి ముందు నుంచే దాంట్లో మందు కొట్టి మందులో ముంచి విత్తనం నాటుతుంటారు. నేను బీజ శుద్ధి ఎట్లా చేస్తానంటే ఆవు పేడ, ఆవు మూత్రంతో విత్తనాన్ని శుద్ధి చేస్తాను. అది ఎట్లా చేస్తానంటే మళ్ళీ ఒకరోజు ఎప్పుడన్నా మీరు కాలేజీకి పిలిపిస్తే చెప్తాను. మళ్ళీ విత్తన శుద్ధి ఆవు మూత్రంలో నానబెట్టి విత్తనాలను శుద్ధి చేసుకుంటే అవి వస్తాయి. సో అట్లా విత్తన శుద్ధి చేసుకొని నాటేస్తాను. సో ఏ మొక్క కూడా మీరు మిర్చి చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి ఉంటుంది, అదే పండితే పండు మిర్చి అవుతుంది, ఎండితే ఎండు మిర్చి అవుతుంది. శాస్త్రం అంతే కదమ్మా. సో పచ్చిగా ఉంటే పచ్చిమిర్చిగా అవసరమైనప్పుడు రోజు 2-3 కిలోలు అవసరం వస్తుంది. నా స్టోర్లో రోజు 2-3 కిలోల పచ్చిమిర్చి ఉంటుంది. అది అయిపోగానే పండు మిర్చి వస్తుంది, పండు అయిపోతే ఎండు వస్తుంది. సో తర్వాత నాదే మార్కెట్, నేనే ప్రొడ్యూసర్ను, నేనే సెల్లర్ను, నేనే బయ్యర్ను, నేనే ట్రాన్స్పోర్టర్ను, సర్వం నేనే. రైతు రాజు అయితే అయిండు కాలేదు, కానీ నేనైతే నా పొలానికైతే నేనే రాజును, నేనే బంటును, నేనే సేవకుని. రైట్. సో ఎందుకంటే ఇది విలువైన ఆహారం, ఇది అమృతతుల్యమైన ఆహారం, మామూలు ఆహారం కాదు. ఇక్కడ పండించేది ఏది కూడా అత్యంత పోషక విలువలు కలిగిన, అత్యంత ఇమ్యూనిటీ కలిగిన. ఎందుకు ఇమ్యూనిటీ అనే పదం వాడుతున్నానంటే ఆ మొక్కలు సహజసిద్ధంగా పెరుగుతాయి, వాటి ఇమ్యూనిటీని అవి పెంపొందించుకుంటాయి. మీరు మొక్కకు యూరియా వేసారనుకోండి, రెప్పున పెరుగుతుంది, కీటకం వస్తుంది, దాన్ని ఆకులు తింటుంది, పువ్వులు తింటుంది. దాన్ని కొట్టడానికి ఏం చేయాలి? మందులు కొట్టాలి రోజు. మందులు పోయినాక మళ్ళీ యూరియా వేయాలి, మళ్ళీ యూరియా అయినాక డిఏపి వేయాలి, డిఏపి వేసినాక జింక్ వేయాలి, పొటాష్ వేయాలి, ఇవన్నీ వేయాలి కదా. ఇవేమీ లేకుండా ఈ ఇమ్యూనిటీ వేర్ల వ్యవస్థ ఇక్కడ మీరు ఎక్కడ ఏ మొక్కను చూసినా వేరు వ్యవస్థ డీప్గా చొచ్చుకుపోయి ఉంటుంది. వాటి ఆహారాన్ని అవి గ్రహించగలిగే శక్తి సామర్థ్యాలు అవి కలిగి ఉంటాయి. 4 రోజులు కరువు వచ్చినా తట్టుకుంటాయి, వర్షం లేకపోయినా తట్టుకుంటాయి, నీరు లేకపోయినా తట్టుకుంటాయి. ఏదన్నా క్రిమికీటకాలు ఆశించి తిన్నా కానీ ఎగురొచ్చి కాస్తాయి. ఆ శక్తి, స్వయం శక్తి వాటికి ఉంటుంది. రైట్. మనం ఇవాళ మన ఇమ్యూనిటీ కోల్పోయినాం. మనం ఇవాళ మన రోగనిరోధక శక్తి అంటాం కదా, రోగనిరోధక శక్తిని ఎందుకు కోల్పోయాము? మనం తీసుకునేటువంటి ఆహారం లోపల ఆ సమతుల్యత లేదు, ఆహారం లోపల డెఫిషియన్సీస్ ఇవన్నీ ఉండడం వల్ల మనం ఇమ్యూనిటీ కోల్పోయినాం. నా క్షేత్రంలో ఆ మొక్కలు మిర్చి ఉందనుకోండి, అది సహజసిద్ధంగా పెరుగుతుంది, రోగనిరోధక శక్తిని అదే పెంచుకుంది. టమాటా చెట్లు ఉన్నాయి, టమాటా ఇప్పుడు అక్కడ తీసుకొచ్చారు, ఒక 8-9 టబ్బులు అక్కడ తీసుకొచ్చి పెట్టాడు, బాక్సులు. ఈరోజు ఈల్డే రోజు ఒక 8-10 బాక్సుల టమాటాలు వస్తున్నాయి. మీరు ఇక్కడ పోతే ఓపిక ఉండి ఎవరన్నా ఒకరు పోయి చూసి వస్తే ఆ గడ్డి ఉంటుంది, ఇంట్లో టమాటా చెట్లు ఉన్నాయని మీరు ఆశ్చర్యపోతారు. అందులోకి పోతే ఒక్కొక్క చెట్టు కిలో టమాటాలు ఉన్నాయి. సో అట్లా అది కాస్తుంది. ఎప్పటి నుంచి కాస్తుందంటే జూలై నుంచి కాస్తుంది. ఇక్కడ ఇందులో ఎక్కడ కూడా నేను నిప్పేయలేదు. వ్యవసాయ వ్యర్థాలు ఏ ఉన్నా కానీ అవి కుళ్ళిపోవాల్సిందే, అవి డికంపోజ్ కావాల్సిందే. డికంపోజింగ్ బ్యాక్టీరియా నా దాంట్లో విపరీతంగా ఉన్నది కాబట్టి అవి డికంపోజ్ కావాల్సిందే. రైతులు ఏం చేస్తారు? పత్తి చేనేస్తారు, తగలబెట్టేస్తారు, వరిసేనేస్తారు, గడ్డి కోస్తారు, పొలంలో ఏమేయరు. సో వాటికి ఎట్లా వస్తుంది? ఎట్లా వాటికి పునర్జీవనం వస్తుంది? రెనేసెన్స్ ఎట్లా వస్తుంది? అట్లా ఎనర్జైజ్ అవుతాయి. అయ్యే అవకాశం ఉందా? లేదు. నేలలన్నీ నిస్సారం అయిపోతాయి, వ్యవసాయం చేసేందుకు పనికిరావు. ఇంకొక 20 years తర్వాత వ్యవసాయం చేసేందుకు మన భూములు పనికిరావు. ఎందుకంటే నిస్సారం అయిపోతున్నాయి. పంటలు వేస్తున్నాం, తగలబెడుతున్నాం, తీసేస్తున్నాం. సో అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఆర్ యూ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇట్? ఎస్. అది నమ్మండి, అది విశ్వసించండి. ఇట్స్ ఏ ప్రూవ్. ఇట్స్ ఏ నా వ్యవసాయ క్షేత్రం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది ఒక ప్రయోగశాల, ఎక్స్పెరిమెంటేషన్. ఇది ల్యాబ్. ఇట్స్ ఏ ల్యాబ్. ఇట్ ఈస్ ఏ ల్యాబ్ ఫర్ యూ. మిమ్మల్ని పిలిచింది కూడా అందుకోసమే. మీరు రేపు కాబోయే టీచర్స్ మీరంతా కూడా రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ డే. రియల్లీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మీరందరూ రేపు భవిష్యత్తులో కాబోయే టీచర్లు. మీరు ఇంకా ఒక క్లాస్ రూమ్లో కొన్ని వేల మందిని తయారు చేస్తారు, మీరు వేల మందిని తయారు చేస్తారు కదా.
అందరు టీచింగ్ ప్రొఫెషన్కి వద్దామనే కదా దీనిలోకి వచ్చిండ్రు. సో మీరు వేల మందిని తయారు చేస్తారు, వాళ్ళందరికీ కూడా మనకు సమాజానికి కూడా ఒక మంచి మనము మెసేజ్ని ఇవ్వగలుగుతాం. సో ఐ వెల్కమ్ వన్స్ అగైన్ టు మై ఫార్మ్ అండ్ టు దిస్ ప్రాక్టీసెస్. మీకు తెలియంది తెలుసుకోండి. ఆడ సీమచింత చెట్టు ఉంది, అది నా కోసం పెట్టలే, నేను పెట్టలే, పిట్టలు పెట్టినాయి, పిట్టలే తింటాయి. సీమచింతకాయలు ఉన్నాయి కదా, పిట్టలకు చాలా ఇష్టం. ఒక్కొక్క చెట్టు ఈ సృష్టిలో ఒక్కొక్క చెట్టు భగవంతుడు ఒక్కొక్క జాతికి ఇచ్చాడమ్మా. అన్నీ మనకే ఇయ్యలే, అన్నీ మన కోసమే కాదు. ఆ సీమచింత చెట్టు అది పులిచింతకాయలు అంటాం కదా తెలంగాణలో, బాగా తింటాం. ఇప్పుడు అవి పక్షులు బాగా తింటాయి, పక్షులకు గుడ్లు బాగా ఎర్రగా వస్తాయి. సో ఆ జాతి ఆ చెట్లు పోయినాయి, ఎందుకంటే డబ్బులు రావు రైతులకు కాబట్టి అవి వేస్తలేరు. సో మరి అలాంటి పక్షుల కోసం కావాలి. నా దాంట్లో చింత చెట్లు కూడా ఉన్నాయి, బిగినింగ్ టు ద ఎండ్ చింత చెట్లు ఉంటాయి. చింత చెట్లు మనకే కాదు, చింతకాయలు రామచిలుకలు పిందె కానించి పువ్వు కానించి పండు పండిన దాకా చిలుకలు తింటాయి. సో అవి అట్లా మరి అవన్నిటికీ ఆవాసం ఉండి అన్నిటికీ మనం ఆహారం ఇస్తేనే అవన్నీ ఉంటాయి. ఈ పక్కన ఇప్పుడు లేదు కానీ అంతకుముందు జొన్న చేను వేసాను కొంత. జొన్న చేను వేస్తే నేను ఒక్క కంకి కూడా కోసుకోలేదు, ఒక్క కంకి కూడా నాకు మిగల్చలేదు, పక్షులు తిన్నాయి. ఫర్ దట్ నేను బాధపడతలేను, నేను ఏడవట్లేదు అయ్యో నా చేను అంతా పిట్టలు మేసినాయని. ఐఎమ్ హ్యాపీ దట్ నా చేను అంతా నా పిట్టలు వచ్చి అన్నీ తిన్నాయి. ఎంత పుణ్యం చేసుకుంటే నాకు నా చేనులోకి ఆ పక్షులు వస్తున్నాయి అనేది, దట్ ఈస్ ద ఆ కాన్సెప్ట్ నాకు ఉన్నది. సో ఇవాళ మీరు ఇంతమంది తోటలకు వచ్చినారు, నా తోటను తొక్కి భయపడతారు. 10 మంది వస్తేనే తోట ఎంతో తొక్కిపోతారు, ఆగం చేస్తారు, ఏం తెంపుతారు, ఏం చేస్తారు. బట్ ఐఎమ్ హ్యాపీ టు ఇన్వైట్ యూ. దట్ ఈస్ ద మెడిసినల్ వాల్యూ ఉన్నది దానికి కదా. దానికోసమే మరి చెట్ల కింద గాలి పీల్చుకుంటే మనం హ్యాపీ కదా, అవునా కదా? అంత సువాసనలు, అంత మెడిసినల్ వాల్యూ. మీరు అమ్మాయి ఎండలో తిరిగి ఆ పనస చెట్లు ఉన్నాయి, పనస చెట్టు కింద కూర్చొని కాసేపు సేద తీర్చుకోండి. ఇట్స్ ఏ లంగ్ స్పేస్ ఫర్ అస్. ఎంత మంచి ఆక్సిజన్ వస్తుందంటే అంత మంచి ఆక్సిజన్ వస్తుంది. సో ఇట్లా ప్రతి చెట్టు దగ్గర ఒక పవిత్రత ఉన్నది, ప్రతి చెట్టుకు ఒక గొప్పదనం ఉంది. అందుకోసమే సృష్టి లోపల జీవో వైవిధ్యం ఉన్నది, బయోడైవర్సిటీ ఎందుకు ఉందంటే దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ మదర్ ఎర్త్. సో అట్లా దాన్ని మనం ప్రతి మొక్కను, ప్రతి చెట్టును, ప్రతి కూరగాయను, ప్రతి పండును, ఏది కూడా ఏ మొక్కకు కూడా ఎక్స్టర్నల్ సపోర్ట్ అక్కర్లేదు, ఈ దరిద్రపు యూరియా అక్కర్లేదు, ఈ దరిద్రపు డిఏపి అక్కర్లేదు, పొటాష్ అక్కర్లేదు, పెస్టిసైడ్ అక్కర్లేదు అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఐఎమ్ గ్రోయింగ్ ఇట్. ఏదో నాకు తెలియదు కానీ మీ తాతలు అయితే తిన్నారు. తమ్మకాయలు అంటారు, చెమ్మకాయలు అంటారు, బిగ్ బీన్స్ అంటారు. మంచి న్యూట్రియంట్ వాల్యూ, లెగ్యుమినేసీ ఫ్యామిలీ, రైట్, ప్రోటీన్, హై ప్రోటీన్ ఫుడ్, రైట్, ఇదొకటి. ఇంకోటి ఇక్కడ బెండ ఉందమ్మా, ఆ బెండ మొదళ్ళు చూడండి ఎంతెంత లావు అవి కోసేసినానవి. ఒక్కొక్కటి విపరీతమైన కాయలు, ఇంత పొడుగు ఇంత లావు. దేశవాళీ బెండ, పురుగు రాదు, ఏది రాదు, ముళ్ళు ఉంటుంది, వాటికి అద్భుతమైన రుచి ఉంటుంది, చాలా బాగా కాస్తుంది. అది నా యొక్క బ్రాండ్. అది నేను ఒక 10-12 ఏళ్ళ నుంచి కూడా అది కాపిచ్చి ఇస్తున్నాను. పర్మాకల్చర్, PERMA కల్చర్, పర్మాకల్చర్ అంటే ఏంటంటే పర్మనెంట్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ టెంపరీ ఎందుకు అవుతుందంటే పంట వేస్తాము, కోస్తాము, తీసేస్తాము, ఎవ్రీ సీజనల్గా మార్చి వస్తుంది కదా. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, 100 గజాల భూమి ఇది. 100 గజాల భూమిలో అల్లనేరేడు చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉంది, తాటి చెట్టు, పొట్టి తాటి చెట్లు 2-3 పొట్టి తాటి చెట్లు ఉన్నాయి, జాక్ ఫ్రూట్ పనస చెట్టు ఉంది, 2 పనస చెట్లు ఉన్నాయి, 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి, 2 మామిడి చెట్లు ఉన్నాయి, ఒక ఓక్ ట్రీ ఉన్నది, ఒక మలబార్ వేప ఉన్నది, దీని అవతలంగా మలబార్ వేప ఉంది. ఇన్ని చెట్లు 100 గజాల్లో ఉన్నాయి. అవునా? ఏ చెట్టుకు ఆ చెట్టు పోటీ ఉందా? ఏదన్నా అనారోగ్యంగా ఉందా? ఎలా బతుకుతున్నాయి? సహజీవనం, సింబయాటిక్ లైఫ్. ఇంకా ఎంత జాగా ఉంది దీని కింద? మనం కూరగాయలు పెట్టుకోవచ్చు, తీగజాతి పెట్టుకోవచ్చు, సొరకాయ పెట్టుకోవచ్చు, బెండకాయ పెట్టుకోవచ్చు, వంకాయ పెట్టుకోవచ్చు, టమాటా పెట్టుకోవచ్చు. ఇది ఒక చిన్న జాగలో ఇన్ని రకాల మనం పెంచుకున్నాం కాబట్టి దీన్ని పర్మనెంట్ అగ్రికల్చర్లో భాగంగా పర్మాకల్చర్ మోడల్స్ ఉన్నాయి. భారతదేశంలో కూడా కొంతమంది రైతులు చేస్తున్నారు పర్మాకల్చర్ మోడల్స్. వాడ చింత చెట్టు ఉంది. సో ఇట్లా ఇన్ని రకాల చెట్లను మనం పెంచుకోవచ్చు అనేటటువంటిది చిన్న ల్యాండ్ ఉంటే చాలు. మనకు ఒక కాన్సెప్ట్ ఉండాలి, మనకు ఒక ఆలోచన ఉండాలి. ఇలాగో శ్రీగంధం ఉన్నది, శ్రీగంధం కూడా మంచిగా పెరుగుతుంది. ఇంకా దీని చరిత్ర చెప్తాను. నరేందర్ సార్ కూడా కొంచెం క్యూరియాసిటీ ఉన్నది. ఇంట్లో ఇగో నేను ఏం చేశానంటే ఒక చిన్న బొంద తీశాను. మా సురేష్ ఏం చేసిండంటే, ఏడి సురేష్, టౌన్లో కొబ్బరి బొండాలన్నీ తాగి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారమ్మా కదా. సారీ కొబ్బరి బొండాలు ఏం చేద్దామంటే సురేష్ ఒక ఆటో మాట్లాడి పంపియ్యా అన్న. ఈడ బొంద తీసి ఆ బొందలు వేసిన అన్నీ
దొరికిన కొబ్బరి బొండాలని ఏం చేసిన, బొందలు వేసిన, బొంద ఊడిపిన, రైట్. దీని చుట్టూ చెట్లు వేసిన, అందులో కూడా ఒక కొబ్బరి బొండ మొలిసి కొబ్బరి చెట్టు అయిందమ్మా. సో నేచర్లో ఎంత శక్తి ఉంది, ఎంత ఎనర్జీ ఉంది, మనం ఎందుకు ఇంత ఆగం చేస్తున్నాం, ఎందుకు పాడు చేస్తున్నాం అనేటటువంటిది. సో ఈ చెట్టు, ఈ జాగా ఉంది కదమ్మా, ఇందులో ఇంకా 100 సంవత్సరాలకైనా ఏ ఎరువు వేయాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ఆ ఏట ఇంత గుల్లుతుంది, అది ఇప్పటికి 10 ఏళ్ళ నుంచి గుల్లుతుంది, అది ఇంకా 10 ఏళ్ళు గుల్లుతుంది. అది ఈ సార్ దగ్గర పెట్టుకున్న ఇది ఉంది కదా టెంక, ఇది 10 ఏళ్ళ నుంచి గుల్లుతుంది, ఇది ఇంకా 10 ఏళ్ళు గుల్లుతుంది. ఇది ఎరువైనాక ఈ చెట్టుకి ఎన్ని ఏళ్ళు ఇస్తుంది, ఇంకో 20 ఏళ్ళు ఇస్తుంది. చివరి దశ ఇది కూడా. సో అది దట్ ఈస్ ద ఎర్త్, దట్ ఈస్ ద నేచురల్ సైన్స్, దట్ ఈస్ ద సాయిల్. కొబ్బరిలో యాక్టివేటెడ్ చార్కోల్ ఉంటుంది. దాంట్లో కొబ్బరిలో ఉన్న గుణం, మన చిన్నప్పుడు కూడా అమ్మమ్మలు వాళ్ళ కాలంలో, అమ్మల కాలంలో మనకి ఏదైనా దెబ్బ తగిలితే, ఏదైనా పుండె అయితే దాన్ని కాల్చి ఆ సవర్ని మనకు ఆడ పెట్టేటోళ్ళు, కాల్చి అది అంత ఇదిలాగా ఉంటుండేది మనకి. కొబ్బరి కోకోపిట్ లాగా కూడా వాడుతూ ఉంటాం. వాటర్ ని కూడా చాలా ఇది చేసి హోల్డ్ చేసి పెడుతుంటది. అది కొబ్బరి మట్టలు పెళ్లి పందిరికి చెట్టు పట్టుకో పెళ్లి పందిరికి పందిరేస్తాం. కొబ్బరి బోండాలు తాగుతాం, కొబ్బరికాయ దేవుడికి కొడతాం మనం, కొబ్బరి నూనె తాగుతాం, కొబ్బరి నూనె నెత్తికి పెట్టుకుంటాం. తర్వాత ఇల్లులు కట్టుకుంటారు. ఈ కొబ్బరి మట్టలు ఎండిపోయినాక వాటితోటి మీరు ఆంధ్రలో అక్కడ చూస్తే మంచిగా గుడిసెలు వేసుకొని కూర్చుంటారు వాళ్ళు. అది కూల్ హీట్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో అట్లా మనకి ఉన్న ప్రతిదీ కూడా. తర్వాత కొబ్బరి నారతోటి తాళ్ళు వేండుకుంటారు రైతులు, వ్యవసాయ రైతులు. మంచాలకు నులక మంచం కొబ్బరితో మనకి ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. అది నులక మంచం అట్లా 2 రకాలుగా ఇది అవుతుంది. ఏ యాంగిల్లో చూసినా కూడా మనకి ప్రతిదీ. సో ఇక్కడ ఎంత వాటర్ అంటే అంత వాటర్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటారు. ఏ నీళ్ళు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ చెట్టు పట్టుకోండి బాబు, ఈ చిన్న ఆ చెట్టు దగ్గరికి, ఈ చెట్టు, ఆ చిన్న మొక్క, ఈ చిన్న మొక్క అది శ్రీగంధం చెట్టు, విత్తనం పడి మొలిచింది అది. ఇప్పుడు ఇక నా తోటలో నేను చెట్లు పెట్టాల్సిన అక్కర్లేదు. అగో ఆ చెట్టు కింద మొలిచినాయి, ఆ పనస చెట్టు కింద మొలిచినాయి. నెమళ్ళు, పిట్టలు అన్నీ తింటాయి కదా, ఆ చెట్టు కింద కూర్చొని రెట్టేస్తాయి, ఆ పండ్లు తిని అక్కడ రెట్టేస్తాయి. అది ఎంత ప్రాసెస్డ్ అయ్యి వస్తుందంటే ఆ ఫుడ్, ఆ సీడు చాలా అత్యంత శక్తివంతంగా వస్తుంది ఆ విత్తనం, పిట్ట కడుపులో నుంచి వచ్చిందంటే. అందుకే అంత శక్తి ఉంటుంది దానికి. సో అట్లా గంధం చెట్లు అన్నీ పెరుగుతున్నాయి కదా ఆడ, మీరు చూస్తున్నారు కదా. ఇంతకంటే మీకు ఏమైనా ఎగ్జాంపుల్ కావాలన్నా, అల్లం నేరేడు మొత్తం బార్డర్లో ఉంటాయి. ఈ 2 acres కొంచెం ఎక్కువ సుభాష్ పాలేకర్ మెథడాలజీ, మీకు జీకే క్వశ్చన్లో కంపల్సరీ వస్తుందమ్మా. ఎక్కడైనా గో ఆధారిత వ్యవసాయంలో మనకు రోల్ మోడలు, మనకు ఇండియన్ ఫిలాసఫరు, ఇండియన్ థింకరు సుభాష్ పాలేకర్. గో ఆధారిత వ్యవసాయము 5 layer మెథడ్, 5 అంతస్తుల వ్యవసాయం, అందులో ఆయన చెప్పేది ప్రధానంగా. దాంట్లో నేను ఇందులో ఎక్కువగా ఆ 5 layer మెథడ్లోనే మొక్కలు వేసాను. బార్డర్ మొత్తం అల్లం నేరేడు వేసాను, లోపల మామిడి వేసాను, సీతాఫలం వేసాను, జామ వేసాను, ఉసిరి వేసాను, ఇట్లా డిఫరెంట్ ప్లాంట్స్ వేసాను. ఓకే, దాని కింద కూరగాయలు వేసాను. దున్నితే నేల ఆగమైపోతుంది, ఒకటే గుర్తుంచుకోండి. దున్నకుండా మనం ఏం దున్నకుంటుంటే రకరకాల మొక్కలు, రకరకాల. నా తోట అయితే నేను అనుకుంటాను, దున్నకుండా ఉంటే ఒక 10 సంవత్సరాలల్లో శ్రీగంధం తోట అవుతుంది మొత్తం. సార్ ఒకవేళ దున్నకపోతే నేల బిర్రు అయిపోయి గట్టిగా అయిపోతుంది కదా సార్? అదే తప్పు, దున్నితేనే బిర్రుగా అవుతుంది. వానపాములు, మొక్క వేర్లు వెళ్ళడానికి లూజ్గా ఉండాలి అని అంటారు కదా సార్? అది నువ్వు ఇలా చూడు, ఏ మొక్కకైనా కలుపుడు కంట్రోల్ చేయాలి. అది అందుకని ఇంకో మొక్కని వేసుకోవాలి, నీటి మొక్క, నీటి. చింత చెట్టు ఉంది, టేకు చెట్టు ఉంది, అల్లనేరేడు ఉన్నది, కొబ్బరి ఉన్నది, అన్నీ ఒక్క దగ్గర ఉన్నాయి. దేనికి అదే పెరుగుతున్నది. తర్వాత ఇంకొకటి మీకు అప్పటి నుంచి రాలేదు టాపిక్ చెప్తున్నాను. నా తోటలో ప్రతి చోట పుట్ట ఉంటుంది, అన్ని పుట్టలే ఉంటాయి. మీరు ఎక్కడ చూడండి పుట్ట ఉంటుంది. ఇగో ఆ సీతాఫల చెట్టు కింద చూడండి పుట్ట ఉన్నది. ఇగో ఇక్కడ ముందు చూడండి పుట్ట ఉన్నది, ఇక్కడ చూడండి పైన పుట్ట ఉంటుంది. పుట్టలు ఉన్నాయంటే సాయిల్ ఆరోగ్యంగా ఉన్నట్టు, చెదలు బాగా ఉన్నట్టు, వామ్స్ బాగా ఉన్నట్టు, మైక్రోబ్స్ బాగా ఉన్నట్టు, బ్యాక్టీరియా బాగా ఉన్నట్టు, అన్ని సకల జీవరాశులు అందులో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆరోగ్యమైన సాయిల్, హెల్దీ సాయిల్ అక్కడ ఉంటుంది, ఆరోగ్యమైన సాయిల్ ఉంటుంది. అందుకనే మనకు వెనకట పుట్టమన్ను ఎందుకు పవిత్రమైందంటే బికాస్ ఆఫ్ ఇట్. పెళ్ళి అప్పుడు ఎప్పుడైనా పుట్టమన్నుతోటి, వెనకట ఇవన్నీ లేనప్పుడు పండుగలకే కాదు పుట్టమన్నుతోటి అలుక్కునేది. నున్నగా మీకు ఏ రన్ను ఉండదు.
ఎంత ఆరోగ్యంగా అంటే అంత ఆరోగ్యంగా ఉండేది. అందుకని వాళ్ళు అంత ఆరోగ్యంగా 100 సంవత్సరాలు బతికారు. మనకేమో కిలోమీటర్ సరిగ్గా నడవలేదు, అప్పటికే నీరసం వచ్చేసింది. మల్చింగ్, MULCHING, మల్చింగ్. మల్చింగ్ లోపల ఆర్టిఫిషియల్ మల్చింగ్ ఉంటుంది, పేపర్ మల్చింగ్ ఉంటుంది, ప్లాస్టిక్ మల్చింగ్ ఉంటుంది, జీవ మల్చింగ్ ఉంటుంది. ఇది బయో మల్చింగ్. జీవ వ్యర్థాలతోటి, ఆకులు అలములతోటి, చెత్త చెదారంతో ఉన్నదంతా బయో మల్చింగ్. కన్జర్వేషన్ ఆఫ్ సాయిల్ ఎనర్జీ, సాయిల్ రైట్, వాటర్ను ఏవో ఎన్ని రకాల ప్రయోజనాల్లో అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. యూ కెన్ చెక్ ఇట్ ఇన్ గూగుల్ ఆల్సో. మల్చింగ్ అంటే రైట్. ఈ మల్చింగ్ను ప్రతి ఒక్కరు శాస్త్రవేత్తలు అందరూ చెప్తుంటారు. ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే నేల ఎప్పుడు కూడా మనం మన బాడీకి దుస్తులు వేసుకున్నట్టుగా నేలకు కప్పబడి ఉండాలి, నేలకు ఎప్పుడు రక్షణ ఉండాలి, నేలకు ఎప్పుడు ఆచ్ఛాదన ఉండాలి, నేలకు ఎప్పుడు కవరింగ్ ఉండాలి. అదే ఈ కవరింగు, ఆ కవరింగే మల్చింగు, ఈ మల్చింగే బయో మల్చింగ్. ఏం ప్రయోజనం అంటే తేమను కాపాడుతుంది, సూక్ష్మజీవి వ్యవస్థను కాపాడుతుంది, నేల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, నేలకు ఎండ తగలనీయకుండా ఉంటుంది, అన్ని నేలలో ఉండే సకల జీవరాశులకు అది ఆచ్ఛాదన కలిగిస్తుంది. కాబట్టి ఆచ్ఛాదన అనేది, మల్చింగ్ అనేది మొక్కలకు నేలకు అవసరం. గాలి కోత కోయొద్దు, సాయిల్ నీటి కోత కోయొద్దు అంటే దున్నకుండా ఉండాలి. దున్నకుండా ఉండాలంటే గడ్డి పడుతుంది, కలుపు పడుతుంది. దాన్ని మేసే జీవాలు కావాలి. దాన్ని మేసే జీవాలు కావాలంటే దట్ ఐ గాన్ ఫర్ గొర్రెలు, షిప్. తర్వాత ఇవన్నీ వ్యవసాయానికి అనుబంధ రంగాలు. ఇవన్నీ అనుబంధ రంగాలు, అలైడ్ ఫీల్డ్స్ ఫర్ ద అగ్రికల్చర్, అనుబంధ రంగాలు. సో వ్యవసాయం అన్నప్పుడు పాడి ఉండాలి, పంట ఉండాలి, జీవాలు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అవుతుంది. ఇవన్నీ వదిలేసి ఓన్లీ పత్తి చేను ఒకటేసి ఆ పత్తి చేను మీద 10 లక్షలు వస్తాయని వేస్తే అది పురుగు కొట్టి ఏదో కొట్టిపోతే అల్టిమేట్గా తను అనుకున్న లక్ష్యాన్ని చేరలేక అప్పుల పాలయ్యి ఊరేసుకొని చస్తున్నాం. సుభాష్ పాలేకర్ చెప్పినట్టు రైతుకు రోజు డబ్బు కావాలి. వెనకట పాడి ఉండేది, పాడి ఉంటే రోజు డబ్బులు వచ్చేది. పాడి రోజు పాలు ఉంటే అమ్ముకుంటాం కదా, పెరుగు అమ్ముకునేది, పాలు అమ్ముకునేది, అన్ని అమ్ముకునేది, పెరుగు పాలతోటి డబ్బులు వచ్చేది. దాంతోపాటు పేడ వచ్చేది, భూమికేమో పేడ వచ్చేది, రైతుకేమో పాడి వచ్చి డబ్బులు వచ్చేది. ఇవాళ పాడి పోయింది, దాంతోపాటు ఏం పోయింది, పంట కూడా పోయింది. పాడి పోయింది, పంట పోయింది. సో రెజ్యునవేషన్ కావాలంటే సమగ్ర వ్యవసాయంలో భాగంగానే గొర్రెలను పెంచాను. గొర్రెలను కూడా ఒక ఎలివేటెడ్ షెడ్లో పెంచుతున్నాను. ఒక 6 ఫీట్ల హైట్ లోపల వాటికి ప్లాస్టిక్ షీట్స్ వేసి, దే ఆర్ కాల్డ్ స్లేటెడ్ షీట్స్. దే ఆర్ కాల్డ్ స్లేటెడ్ అంటే రంధ్రాలు ఉన్నటువంటి పోరస్ ఉన్న షీట్స్. ఆ స్లేటెడ్ షీట్స్ 6 ఫీట్ల మీద హైట్ వేసాను. మనం ఎప్పుడు బంగ్లాలో ఉండడానికి ఎందుకు ఇష్టపడతాం మనుషులము? మనం ఎందుకు? గాలి, వెరీ గుడ్. ఫస్ట్ మనకి ఏం కావాలి? మంచి గాలి కావాలి, మంచి వెలుతురు కావాలి, మంచి వెంటిలేషన్ కావాలి. అందుకోసం మనం కిటికీలు పెట్టుకుంటాం, ఎత్తు మీద ఉండడానికి ఇష్టపడతాం. అట్లాగే మరి అవి కూడా జీవాలు కదా, అవి కూడా మురికిలో, పేడలో, అందులో మూత్రం పోసి అందులో పేడలో పడుకుంటే ఎట్లుంటాయి? అశుభ్రంగా ఉంటాయి, అపరిశుభ్రంగా ఉంటాయి, రోగాలు కూడా ఎక్కువ వస్తాయి. వాటికి కూడా ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వడానికి, ఆరోగ్యకరంగా ఉంచడానికి మంచి గాలి వెలుతురు ఉండేటట్టుగా ఎలివేటెడ్ షెడ్ తీసుకున్నాను. ఇట్ ఈస్ ఏ మోడర్న్ కాన్సెప్ట్. మన తెలంగాణలో, ఆంధ్రాలో కొంచెం లేట్గానే ఈ కాన్సెప్ట్లోకి పోయాము. బట్ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ లేకపోతే కేరళ, తమిళనాడులో కూడా వాళ్ళు ముందే వెళ్ళారు. ఇట్స్ ఏ న్యూ కాన్సెప్ట్ ఇన్ తెలంగాణ. నేను కొన్ని ప్రోటోకాల్స్ డెవలప్ చేశాను. యాజ్ ఏ ఫార్మర్గా ఐ డెవలప్డ్ సర్టెన్ ప్రోటోకాల్స్. గొర్రె పిల్లలు పుట్టగానే వాటికి టీటీ ఇంజెక్షన్ ఇవ్వటం అనేటటువంటిది నేను దట్ ఈస్ ఐ అడాప్టెడ్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ ఇట్. దాంతో నా దాంట్లో ల్యాంబ్ మోర్టాలిటీ బాగా తగ్గింది. గొర్రె పిల్లల మరణాలు చాలా వరకు తగ్గించగలిగాను. డెసిమల్లోకి తీసుకురాగలిగాను. ఇంకా చెప్పాలంటే ఐఎమ్ ప్రౌడ్ ఫర్ దట్. గొర్రెల పెంపకంలో కూడా నా దగ్గరికి నేను అలో చేస్తే రోజు కూడా ఒక జాతరలాగా వస్తారు. అందుకని కొన్నిసార్లు ఏం చేశానంటే రిస్ట్రిక్షన్ పెట్టి ఓన్లీ సండే విజిట్ పెట్టాను. సండే విజిట్ కూడా అట్లా కూడా ఎక్కువ వస్తుంటే 1000 రూపీస్ ఫీజు కూడా పెట్టాను. అట్లా కూడా దే ఆర్ ఇన్ ఏ క్యూ ఫర్ మీ. అగ్రికల్చరల్ కాన్సెప్ట్స్లలో, మోడర్న్ కాన్సెప్ట్లలో బయోచార్ కూడా ఒకటి. కార్బన్ అనేది ఇక్కడ ఏం చేస్తానంటే ఈ గొర్రె పిల్లలకి వేసిన మండలు ఇవి ఆకులు అలా తిన్న తర్వాత మిగులుతాయి కదా, ఆ మండలన్నీ ఇక్కడ వేసి వీటిని ఇక్కడ చిన్న పిట్ చేశాను. ఇది మంట పెడతాను. ఇందులో మాత్రం మంట పెట్టి చల్లారిస్తే బొగ్గు వస్తుంది, కర్ర బొగ్గు వస్తుంది. కర్ర బొగ్గు అనేది అగ్రికల్చర్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
ఏంటంటే కార్బన్ అనేది ఇట్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ మైక్రోబ్స్. ఇవాళ ఈ ప్రపంచంలో మిలియన్ల కొద్ది సూక్ష్మజీవులు ఉన్నాయి కదా, అవి బ్రతికి ఉండడానికి ఒక కారణము, అవి ఎక్కడ బ్రతికి ఉన్నాయి అంటే బికాజ్ ఆఫ్ కార్బన్. నేలలో కార్బన్ ఉండడం వల్ల కార్బన్ మీద అవి ఆవాసం ఏర్పరచుకొని బ్రతుకుతున్నాయి. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? కార్బన్ అనేది బొగ్గు మీద నివాసం ఉంటాయి. ఏంటివి? బ్యాక్టీరియా, సూక్ష్మజీవి వ్యవస్థ అంతా కూడా బ్యాక్టీరియా కార్బన్ మీద ఉంటుంది. ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ ఏ షెల్టర్, ఇట్ ఈస్ ఏ హోమ్ ఫర్ ద మైక్రోబ్స్. సో అందుకోసము నేలలో ఇది వేయాలి. మనం మొక్కలకు వేసేటప్పుడు మట్టి కంపోస్ట్ వేసేటప్పుడు ఇది కూడా వేస్తే అక్కడ ఉండే సూక్ష్మజీవి వ్యవస్థ అంతా కూడా దాని మీద షెల్టర్ తీసుకుని అందులో బతుకుతుంది. నేలలో కొంచెం మనం చెట్లు మొక్కలకి నాటేటప్పుడు కొంత బొగ్గు వేస్తే ఆ బొగ్గు మీద సూక్ష్మజీవి వ్యవస్థ అంతా కూడా బ్రతికి ఆ చెట్లను, ఆ జీవిని, ఆ నేలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అర్థమైందా? సో దీన్ని ఏం చేయాలంటే తక్కువ ఆక్సిజన్లో మండించాలి. దీంట్లో పెద్ద మళ్ళీ మీకు ఇంతకుముందు అన్నట్టు పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. కొద్దిగా ఆక్సిజన్ తక్కువ ఉండాలంటే కొంచెం గాతు తీసినాను కాబట్టి ఆ గాతు లోపల మండిస్తే తక్కువ ఆక్సిజన్లో మండుతుంది. మండుతుండగానే చల్లారిస్తే కర్ర బొగ్గు వస్తుంది. ఆ కర్ర బొగ్గును మామిడి కూడా బస్తాలలో అక్కడిక్కడ పెట్టేసి కంపోస్ట్ గిన ఏమైనా వేసేటప్పుడు మొక్కలకి వేస్తాడు. ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేయడం చాలా ఇష్టం సార్. లాస్ట్ ఒక 2 years బ్యాక్ ఇట్లా జీవామృతం ఏం చేసి అది ఎందుకో ఫెయిల్ అయింది. అప్పుడు చాలామంది అన్నారు నీకు ఎందుకు ఇవన్నీ ఏదో చదువుకోకని. సో మిమ్మల్ని చూసిన తర్వాత సార్ మళ్ళీ నాకు మళ్ళీ చేయాలి అనే కోరిక మళ్ళీ మొదలైంది సార్. తప్పకుండా ట్రై చేస్తాను నెక్స్ట్ ఇయర్. ఏ ఊరు బాబు? ఏ ఊరు? నాకు చెల్లకుర్తి సార్. మొదట రాగానే చెప్పాను, ఆవు పేడనేమో మంచి న్యూట్రియంట్ మొక్కలకు, ఆవు మూత్రమేమో బెస్ట్ ఇన్సెక్టిసైడ్ ఆన్ ఎర్త్, ఆవు మజ్జిగ ద బెస్ట్ ఫంగిసైడ్. వ్యవసాయానికి సంబంధించిన స్టేట్మెంట్స్ మీరు మీ తాతలకు చెప్పండి, అమ్మలకు చెప్పండి, నాన్నలకు చెప్పండి, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. మిక్స్డ్ క్రాప్ ప్యాటర్న్ పోండి. ఎక్కడైనా బహుళ పంటలు, బహుళ అంతస్తులు. మన వెనకటి కాలం నుంచి కూడా దోస చేను వేసినాం, అందులోనే సజ్జ వేసినాం, జొన్న వేసినాం, కంది వేసినాం, కూరగాయలు కాపించుకున్నాం, బెండ చెట్లు వేసినాం, గోకర చెట్లు వేసినాం, బొబ్బరి చెట్లు వేసినాం. మీ తాత ముత్తాతలను అడగండి, వాళ్ళు అదే ప్రాక్టీస్ చెప్తారు. మీకు ఇంకా ఓపిక ఉంటే ఆయన అటానమీ ఆఫ్ ఎపిటోమ్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ అని 1940లోనే ఒక పుస్తకం రాసిండు. మిక్స్డ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ గురించి. మన పెంట కుప్పల మీద గొప్ప బుక్ ఉందని ఎపిటోమ్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ అని 1940లో రాసిండు. ఇప్పుడు రాసిన పుస్తకం కాదు, అదొక్కసారి చదవండి. ఇంకా మీరు క్రిమి సంహారక మందుల గురించి, వాటి ప్రభావం తెలుసుకోవడానికి రేచల్ కార్సన్ అని సైలెంట్ స్ప్రింగ్స్ అని ఒక పుస్తకం రాసిండు. అంటే మన ప్రకృతి అంతా కూడా ఇప్పుడు ఇక్కడ పిట్టల సౌండ్ వింటున్నాం కదా, బయటికి పోతే సైలెంట్ అయిపోయింది. సైలెంట్ స్ప్రింగ్ అని రాసింది. స్ప్రింగ్ మొత్తం కూడా ఎక్కడ అంతా సైలెంట్ అయిపోయింది, ఎక్కడ వ్యాలీ లోపల ఎక్కడేం కనపడతలేదు, మానవాళి కూడా నశించిపోయే స్టేజ్ వచ్చిందని. ఏ గ్రేట్ బుక్ ఆన్ పెస్టిసైడ్స్. మీరు చదవండి ఒకసారి, ఎప్పుడన్నా ఒకసారి.